ఎన్టీ రామారావు గారు వచ్చాక నా జీవితం మరి కొంచెం మలుపు తిరిగింది. అసలు ఆ విషయం గురించి, ఆ ఘట్టం గురించి ఎంతసేపు మాట్లాడినా సరిపోదేమో అనిపిస్తుంది. మీకు ఎన్టీ రామారావు గారికి ఆ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మీ లైఫ్లో ఒక ముద్ర వేసేసింది ఆయన పాత్ర అని విన్నాను. సో మీకు ఆయనకి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి, ఆ మూమెంట్స్ గురించి చెప్పండి. తప్పకుండా అమ్మా, ఎందుకంటే మర్చిపోలేను అవన్నీ కూడా, ఇంకా నాకు మెమరబుల్గా ఉన్నాయి. ఆ మహానుభావుడి దగ్గర నేను ఉన్నప్పుడు ఆయన గొప్పతనం నాకు తెలీదు. మీరు ఫస్ట్ ఆయన్ని కలిసినప్పుడు ఆయన గురించి మీకు ఆయన గురించి తెలియదు, ఆయనతో పాటు తిరుగుతున్నా నాకు ఆయన గురించి తెలియదు. అంటే ఎట్లా, ఎందుకు అంటే తిరిగారు? ఆయన పార్టీ స్థాపించారు కదా మొట్టమొదటిసారి. పార్టీ స్థాపించిన తర్వాత రెండో మీటింగ్ అనుకుంటాను రామచంద్రాపురంలో జరిగింది, పడంచెరువు దగ్గర. జరిగినప్పుడు ఏంటంటే అక్కడ ఏ ఫంక్షన్స్ అయినా ఏం చేసినా సరే లోకల్గా ఉన్న కళాకారులను తీసుకెళ్తారు. అలా నన్ను మా తమ్ముడిని తీసుకెళ్లారు. ఎన్టీ రామారావు గారు ఊరేగింపుగా వస్తున్నారు. ఈలోపు వచ్చిన ప్రజలందరినీ ఆపగలగాలి పాటలతో. అప్పుడు నేను మా తమ్ముడు ఎన్టీ రామారావు గారి సినిమాలో పాటలన్నీ పాడుతున్నాం. ఎన్ని పాటలు పాడామో అసలు, ఎందుకంటే ఆయన వచ్చే లోపు